సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 334 రహదారులపై సమస్యలను గుర్తించినట్లు ఉన్నతాధికారుల బృందం వెల్లడించింది. కమిషనర్ సృజన ఆధ్వర్యంలో పలు శాఖల ఉన్నతాధికారులతో కన్జర్వెన్సీ సమావేశం నిర్వహించారు. రహదారులపై ట్రాఫిక్ సమస్య, వర్షాకాల సన్నద్ధతపై కీలక అంశాలపై చర్చించారు. 334 రహదారులపై సమీక్షించిన అధికారుల బృందం 245 రహదారులు దెబ్బతిన్నాయని, వాటిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని గుర్తించింది. 25 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు నిర్మాణం, 9 రహదారులపై ఆక్రమణలు తొలగించాలని, 55 చోట్ల ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతకుముందు మాట్లాడిన కమిషనర్ సృజన గచ్చిబౌలిలోని డంపింగ్ యార్డుల్లోని వ్యర్థాల తొలగింపుపై మున్సిపల్ శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించింది. వర్షం పడినప్పుడు ఆ ప్రాంతాలు బురదమయంగా మారి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని తెలిపారు. వ్యర్థాల తొలగింపునకు 100 నుంచి 150 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వానికి నివేదించినట్లు సృజన వివరించారు. అక్కడ ఫెన్స్ చేసి అంటే అది మన ఖర్చుతోనే చేసాం, ఎఫ్ఐఆర్ చేసాం. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అది మనం తయారు చేసింది కాదు కాబట్టి ప్రభుత్వానికి ఖర్చు అవ్వకుండా ఎట్లాంటి ప్రపోజల్స్ వస్తాయో ఎగ్జామిన్ చేయమన్నారు. సో వీ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీథింగ్ ఫ్రమ్ కార్పొరేషన్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ బికాస్ వీ హ్యావ్ నాట్ కాస్డ్ ఇట్. సో మెనీ మా దగ్గరకు వచ్చే ప్రపోజల్స్ కూడా మేమే ఇన్వెస్ట్ చేసి మేమే క్లియర్ చేస్తాము లాంటివి చాలా వస్తున్నాయి. బట్ వీల్ ఎన్ష్యూర్ there is no cost to the corporation. అంటే లీగల్ డిస్ప్యూట్ ఉంది, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లీగల్ డిస్ప్యూట్ ఆ చెత్త క్లియర్ అంటే నేను లీగాలిటీ డిసైడ్ చేయట్లేదు, ఆ చెత్త క్లియర్ చేస్తాననే పర్స్పెక్టివ్లోనే మూవ్ చేస్తాం దాన్ని.